ఎండాకాలంలో వానలు, వానాకాలంలో ఎండలు చూసినాం. ఇక ఇప్పుడు చలికాలంలో వానలు చురువైనాయి. అసలే చలి గజగజ వణికిస్తున్నదంటే దానికి తోడు వాన జల్లులు తోడైనాయి. గదేంది ఫెంగాల్ తుఫాన్ అట. గా తుఫాన్ చేయబట్టి సముద్రం ఒడ్డు పొంటి ఉన్న జిల్లాల్లో వానలు గట్టినే దంచుతున్నాయి. యాళ్ళ పాల లేని వానలతోని పాపం రైతన్నలు ఆగమాగమైతుర్రు. చెడగొట్టు వానలతోని పంటలన్నీ పాడైతున్నాయి. పాన్రి అట్లా పోయి అరుసుకుని వద్దాం. అగ చూడర్రి, తిప్పలవాడి పెంచి పెద్దగా చేసి కోత కోసి రేపో మాపో అమ్ముకుందామనుకుంటున్న యాళ్లకు చేతికొచ్చిన పంట గిట్ల గంగపాలయ్యింది. పచ్చటి వరి నారు మునిగిపోయింది. శ్రీకాకుళం జిల్లా పలాస, మందస, వజ్రపు కొత్తూరు మండలాల పేంజల్ తుఫాను దెబ్బకు రైతులు ఆగమాగం అయ్యిండ్రు. పోయిన ఏడుతోని పోల్చుకుంటే ఈ ఏడు వరి పంట దిగుబడి మంచిగొచ్చిందట. పంట పండిందిరా అనుకున్నారట అందరూ. కానీ ఈ గిట్ల చెడగొట్టు వానలతోని ఆఖరికి ఆగమాగం అయ్యింది. ఏం చేయాలరా దేవుడా అని నెత్తి కొట్టుకుంటున్నారు రైతులు. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కుకి రెండొద్దులు గట్టిగానే ఉన్నాయట వానలు. అటు ఏడుకొండల మీద గెరివేయకుండా గురుస్తాంది వాన. ఎంకన్నా దర్శనానికి పోయిన భక్తులు చలికాలం సన్నీటి తానాలు చేసినట్టే అవుతాంది. అసలే ఏడుకొండల మీద చలికాలంలో ఇగమంటే ఇగం ముక్కులు చెవులకు చొచ్చుతా అంటది. ఇప్పుడు దానికి వాన కూడా తోడయ్యేటాలకు గదవలు గజగజం అంటున్నాయట. ఇంకో దిక్కు ఘాట్ రోడ్లలో మట్టి చెట్లు కూలిపడుతున్నాయి. తిరుమలలో ఉన్న డ్యాములన్నీ నీళ్లతోని కలకలలాడుతున్నాయి. అటు పొట్టు పొట్టు వానలకు చెన్నై పట్నం మళ్ళోసారి మునిగింది. ఇండ్లకు నీళ్లు వచ్చటాలకు పబ్లిక్ను పడవలలో ఎక్కించి వేరే జాగాలకు తీసుకుపోతున్నారు. ఇంకో దిక్కు చెన్నై, తిరుపతి నడుమ విమానాలు రద్దు చేసినరాట. తుఫాను దెబ్బకు గాలులు దబాయించి వీస్తున్నాయి. చెన్నై ఎయిర్పోర్టులో దిగనికి కిందికి వచ్చిన ఓ విమానం అదుపు తప్పింది. అందుకే కిందికి దిగకుండా మళ్ళా మీదికే ఎగిరిచ్చిండు పైలట్. జర్రట్ట పెద్ద గండమే తప్పిందాట. అందుకే ఏంటికొచ్చిన పరిశానాన్ని ముందుగానే కొన్ని విమానాలు రద్దు చేసిండ్రు. ఇంకో దిక్కు వచ్చే 2 దినాలు వానలు లాగాతారు కొడతాయి అంటున్నారు. అందుకే పబ్లిక్ పైలంగా ఉండాలని చెప్తున్నారు సర్కారు వాళ్ళు. ఎంతైనా ఈ చలికాలం వానలతోని పెద్ద పరిశానే ఉన్నది పోన్రి. అంత చెడగొట్టు వానలు.